వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ బాపట్ల జిల్లాలో వాడరేవు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రంజిత్ పాషా విధులు సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు రైతుల పొలాలకు సంజీవనులు జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమంలో ఎంపీటీసీ తాండ్రా ఆలయాలలో మాఘమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించిన సదాశివారెడ్డి రేఖా దంపతులు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ఇవ్వడం గర్వకారణం పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరవరానివి డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లాలోని 70 గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా నిర్వహించారు. చీరాల వాడరేవు గ్రామంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రం, జగనన్న కాలనీ, గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని కలెక్టర్ రంజిత్ పాషా అన్నారు. అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిపై ఉందన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలికి మెమో ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో ఏడాదిన్నరగా కార్యకర్త లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కుల నివాస ధృవీకరణ పత్రాలు పంపిణీ చేయని సంబంధిత వీఆర్ఓకు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. 3 సచివాలయ సిబ్బంది సెలవులో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయాల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఏం చేశారమ్మా చూపించాను సార్. మీ బాబా కోసం వచ్చారా? బాగా పెడతారమ్మా ఇక్కడ కదా స్ట్రైక్ లో ఉన్నప్పుడు కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను సార్. నేను వెల్ఫేర్ రైస్ ఏం చేశారు? చేశారా? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఓకే బాయ్. నమస్తే పెట్టండి. ఓకే సార్. ట్రైనింగ్ యాక్టివిటీకి ఉన్నారా? ఆయా ఉన్నారా? అమౌంట్ మీద చేస్తున్నారా? ట్రైనింగ్ బాగా జరుగుతుందా? ఇక్కడ నాకు అనిపించట్లేదు. టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు ఇక్కడ? 840 లాగా ఇచ్చాడు. దాంట్లో దేని మ్యాన్ లాగా కూడా ఇచ్చాడు. తెలుసా అంటే టాబ్లెట్ వేసుకొని
డీవార్మింగ్ డే అంటే తెలియదు కదా ఎవరికి తెలుసా? ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు రైతుల పొలాలకు సంజీవనులు అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. బాపట్ల నియోజకవర్గం కాల్రపాలెం మండలం నల్లమోతువారిపాలెం రాధాకృష్ణ నగర్ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఎరువులు ట్రైకోడర్మా ఎల్లో స్టిక్స్ ను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు సూచించిన సూచనలను పాటించి పంట దిగుబడి పెంచుకునే విధంగా రైతులు కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రైతులకు విజ్ఞప్తి సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, ఏడీఏ లక్ష్మి, మండల వ్యవసాయ అధికారి సుమంత్, ఆర్బీకే సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మన గ్రామానికి చేసినటువంటి ఏడీ మేడం గారు లక్ష్మి గారికి, అదేవిధంగా ఏఓ గారికి, ఇక్కడికి చేసినటువంటి రైతులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. గ్రామ స్థాయిలో గ్రామంలోని రైతులు, ముఖ్యంగా మన ప్రాంతాలన్నీ కూడా రైతు వారీగా ఉన్నటువంటి ప్రాంతాలు, మన గ్రామాలన్నీ కూడా మరి రైతుకు సంబంధించినటువంటి మంచి చెడులు, అవి పంట నమోదు కార్యక్రమాలు కానీ, పంట పండించే విధానంలో కానీ, ఎరువుల మరి ఏ విధమైన ఎరువులు కొట్టాలి, ఏ పంటకి ఏ ఎరువు వాడాలనే అన్ని విషయాలు వాడు ఇప్పుడు ఏవో గారు చాలా చక్కగా వివరించారు. అంటే గతంలో చూస్తే ఈ ఉపయోగాలన్నీ కూడా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లనే మనకి ఈ ఉపయోగాలు. గతంలో చూస్తే ఎక్కడో ఏవో గారు మండల స్థాయిలో ఉండి మరి ఎక్కడో అంటే వారి బిజీలు వారు ఉంటారు. ఏడీఐ గారు వారిని యాక్చువల్గా ఏడీఐ గారు ఇక్కడ చక్కగా వచ్చి కూర్చున్నారు మన ముందు. వారిని కలవాలంటేనే కొన్ని రోజులు పెట్టింది మనకి వాస్తవంగా. అంటే వారి బిజీ టైంలో మొత్తం తిరుగుతారు. అలాంటి అధికారులను కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతుల ముందుకే తీసుకొచ్చి అన్ని మెలకువలు, అన్ని మరి పంటల గురించి జ్ఞానం రైతులకు తెలియజేయడం చాలా సంతోషం. అందులోనూ మనకి మండలంలో చక్కటి తెలివైనటువంటి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారులు ఉండటం మరి ఇప్పుడే చూసాం. ఎన్నో విషయాల మీద ఏవో గారు చక్కగా వివరణ ఇచ్చారు. ఏ మందులు కొట్టాలి, ఎక్కడ జాగ్రత్తలు కానీ చెప్పడం కానీ, పంట నమోదు గురించి కానీ, పంట అమ్ముకునే విధానం గురించి కానీ తెలియజేశారు. అయితే పంట మరి అమ్ముకునే క్రమంలో, మన ధాన్యం అమ్ముకునే క్రమంలో రైతులు కొంచెం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం మనం గమనిస్తున్నాము. అధికారులకు తెలియజేశారు, అది కరెక్టే. అయితే ప్రభుత్వం చెప్పేటటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంతో పాటు పలు ఆలయాల్లో మాఘమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సముద్ర లింగాపూర్ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాస అమావాస్య పురస్కరించుకొని కమిడియన్ సదాశివరెడ్డి, రేఖా దంపతులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల భక్తుల కోరికలు నెరవేరి శుభాలు జరుగుతాయని అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారు చొరవ తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, పూర్వ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, రామాంజనేయులు, కిషన్ గౌడ్, మల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, బాలాజీ, భాస్కర్, నాంపల్లి, శ్రీనివాస్ గౌడ్, కిషన్ గౌడ్, రాజారాం, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఈ ఏరియాలో ప్రాముఖ్యత కలిగినటువంటి దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్రలింగాపురం వెంకటేశ్వర ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమం ఉంటుంది. దీన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భక్తులకు నమ్మకం ఉంది. ఏంటంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అన్ని విధాల మాకు లాభం దొరుకుతుందనే, అంటే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది అన్న ఒక ఆలోచన ప్రజల లోపల ఉన్నది. అదే కంటిన్యూగా డెవలప్ అవుతుంది. దానికి ప్రజలు పూర్తిగా సహకారంతో వచ్చి వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా దీనికి విద్యాసాగర్ పంతులు పురోహితులు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరియు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ కొరకు ఫండింగ్ ఇచ్చి డెవలప్ చేస్తే ఇంకా కూడా అభివృద్ధి. ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని శక్తివంతం చేసిన నాయకుడు, బహుభాషా కోవిదుడు, తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వడాన్ని హర్షిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య మాట్లాడుతూ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ గతినే మార్చారని, పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పివి సేవలను గుర్తించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్నను అవార్డు ప్రకటించడం ప్రతి తెలుగు వారికి గర్వకారణమని ఆయన కొనియాడారు. అవార్డు ప్రకటించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను కూడా అవమానించిందని అన్నారు. దేశానికి సేవ చేసేవారు ఎవరైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. కొంచెం పక్క పెట్టు. పివి నరసింహారావు గారు భారత ప్రభుత్వం మన తెలుగు వారైనటువంటి, తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి, ఉమ్మడి వరంగల్ కరీంనగర్ బార్డర్లో పుట్టినటువంటి తెలుగు బిడ్డ, గౌరవనీయులు పెద్దలు క్రీస్తులు శ్రీ పివి నరసింహారావు గారి భారత ప్రధానిగా చేసి వారిని ఈరోజు కేంద్ర ప్రభుత్వము వారికి ఏదైతే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారతరత్నను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఎందుకంటే వారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్సభ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం మహిళలు ఐకమత్యంగా అలుపెరగని పోరాటం చేయాలని, రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో 33% మహిళలకు టికెట్లు కేటాయించాలని కోరారు. ఆడబిడ్డల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మణిపూర్లో మహిళ
మహిళలను నగ్నంగా ఊరేగింపు నిర్వహిస్తే మోదీ ప్రభుత్వం బాధితులను పరామర్శించకపోగా నిందితులపై చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధా, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి డైనామిక్ లీడర్ శ్రీమతి సునీతారావు గారికి నమస్తే. అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు అన్నా ఇటు చూడండి అన్నా ఆదిత్య సోషల్ మీడియా స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్. అదేవిధంగా మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతటి ఊపు ఇంతటి మహిళల ఉత్సాహంలో కానివ్వండి, మహిళా కాంగ్రెస్ లో పనిచేసే వాళ్లకు ముందు ప్రియారిటీ ఇవ్వాలనేది హక్కుల కోసం పోరాటం చేసే విధంగా ఆమె కార్యక్రమాలు చేయించే విధంగా చేసింది మాకైతే. అదే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ మా మహబూబాద్ జిల్లాకు ఇచ్చేసిన మా ప్రియతమ నాయకురాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మహిళల కోసం పోరాటం చేస్తూ ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో మహిళా కాంగ్రెస్ ఉంది అనేసి కూడా లోక్సభ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇంకా గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గత 2 రోజులుగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారానికి తెరదించుతూ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎలిగెంటి మధుసూదన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చిన్నారెడ్డి నుంచి వచ్చిన షోకాజ్ నోటీస్ వాస్తవమేనని, దానికి నా మీద ఎంక్వైరీ జరిగి ఎలాంటి తప్పు లేదని క్లియరెన్స్ ఇచ్చారని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. 29 తారీఖున ఎంక్వైరీ చేసి ఎలాంటి ఆరోపణలు లేవని, చిన్నారెడ్డి గారే నాకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన తెలియజేశారు. చేవెళ్లే నియోజకవర్గంలో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కు కాకుండా బీఆర్ఎస్ కు బీజేపీకి నేను ఓట్లు వేయించానని ప్రచారం జరుగుతుందని, అలాంటి ప్రచారం ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా చెప్పినట్లు ఉంటే నా మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. నమస్కారాలు. ఏదైతే గత 2 నెలల నుండి జరుగుతుందో నా పైన అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో వస్తున్న స్క్రోలింగ్స్ కానీ, సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్లు కానీ, ఈ మధ్యనే మీరు చూస్తున్నారు, నిన్న చిన్నారెడ్డి గారి దగ్గర నుండి నాకు షోకాజ్ నోటీస్ వచ్చిందని చెప్తూ సోషల్ మీడియాలో వచ్చింది, ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అది గత నెల 23 తారీఖు నాకు వచ్చింది. 25 తారీఖు రోజు నేను దానికి రిప్లై చేయడం జరిగింది. చిన్నారెడ్డి గారు దానికి సమాధానం కూడా చెప్పారు, అది ఏమి లేదు అని. ఆయన కూడా ఎంక్వైరీ చేసాడు, ఏమీ లేదనే సమాధానం చెప్పాడు. ఆ కటింగ్ అది ఏదైతే ఉన్నదో షోకాజ్ నోటీసు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేయడం, గత 2 నెలల క్రితం వీళ్ళు ఏదైతే చెప్తారో టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఈయన సపోర్ట్ చేసాడు, మాకు చేయలేడు కాంగ్రెస్ పార్టీకి. నేను మీ ముందు అడుగుతున్నాను, నేను 1998లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను స్వర్గీయ ఇంద్రారెడ్డి గారితో. ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్లో పోయినా 2016లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ వస్తుర్రని రేవంత్ రెడ్డి గారితో పాటు నేను ఇచ్చాను. ఈరోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీ కోసం 2001లో సర్పంచ్ నిలబడ్డా, 6లో ఎంపీటీసీ నిలబడ్డా, 2019లో బీఫామ్ మీద జడ్పీటీసీ నిలబడ్డా. నేను ఏ నాయకులకు కానీ భయపడలేదు, ఏ నాయకులకు లొంగలేదు. నేను లొంగాలంటే ప్రభుత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చాను.
అంటే నా కార్యకర్త. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్ల జిల్లాలో వాడరేవు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రంజిత్ పాషా. విధులు సక్రమంగా నిర్వహించని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా. రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు, రైతుల పొలాలకు సంజీవనులు. జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమంలో ఎంపీటీసీ తాండ్రా. ఆలయాలలో మాఘమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించిన సదాశివారెడ్డి, రేఖా దంపతులు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ఇవ్వడం గర్వకారణం. పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరవరానివి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.